నమస్కారం కరుణాకర్ గారు. నమస్తే. ఇది ఇప్పుడల్లా ఒకదేగేలాగా లేదండి. నెక్స్ట్ సిబిఐ అంటున్నారు. ఇది ఒక రావణ కాష్టం లాగా రగులుస్తా ఉన్నారు ఓకే. పని కట్టుకుని. ఇప్పట్లో ఆరేలా లేదు ఇది. ఉమ్. సరే చూద్దాం ఎంతవరకు వాళ్ళు సాగదీస్తారో ఏం చేస్తారో. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది అదే కదండి, లింకులు ఎక్కడ కూడా లేవు, సీసీ ఫుటేజ్కి సంబంధించిన లింకులు కూడా లేవు, కరెక్ట్గా లేదు. అప్పుడు ఆ సీసీ ఫుటేజ్ కాదన్నారు, ఇప్పుడేమో అదే అంటున్నారు. లింకులు లేకపోవటం ఏంటి? ఇప్పుడు ఒక చైన్ లింక్ సిస్టమ్ అనేది ఒకదానికి ఒకటి, ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఎక్కడ ఎండ్ అయ్యాడు అని ఒక చైన్ లింక్ సిస్టమ్. అది మొత్తం చెప్పారుగా ట్రాక్ అంతా. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి వైన్స్కి వచ్చే లోపు 4-5 కెమెరాలు చూపించారు. అంటే ప్రతి 10 నిమిషాలకి ఒక కెమెరా చూపించారు అక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే. మీరు ఐజీ గారి ప్రెస్ మీట్ చూశారు కదా? చూసాం. అదే దాంట్లో మొత్తం అన్ని ఏ టోల్ ప్లాజా దగ్గర ఎక్కడ ఎన్ని గంటలకు క్రాస్ అయ్యాడో చూపించారు. మరి ఇంకా అనుమానాలు ఏంటండి వీళ్ళకి? ఏం అనుమానాలు? అనుమానం కాదు, ఇది ఒక రకమైన జబ్బు. ఆ జబ్బులో మొట్టమొదటిది పాయింట్ ఏంటంటే పాస్టర్ తాగుతాడు అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఎవడికవాడు వ్యక్తిగతంగా తాగుతాడు, కానీ ఆ పాస్టర్ గారు తాగుతారా అనేది ఒకటికి జీర్ణం కావట్లా. రెండు, పబ్లిక్లోకి పాస్టర్ తాగి చచ్చిపోయాడు అనేది కనుక వీళ్ళు ఒప్పుకుంటే క్రైస్తవానికి దెబ్బ తగులుతుంది. అందువల్ల కొన్ని వేరే కారణాల వల్ల ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడుగా, నేను ఇంతకుముందు తాగేవాడిని, ఇంతకుముందు నేను అసలు ఒక హత్య కూడా చేశాను, ఏ వీడియోలు వైరల్ అయినాయి అప్పట్లో. అంటే యేసుని నమ్ముకోక ముందు నేను డ్రగ్ అడిక్టెడ్ అని కూడా చెప్పాడు. అవును, నేను మారిపోయానని చెప్పాడు. సహజంగా ప్రతి ఒక్కళ్ళు నేను అంతకుముందు పెద్ద ఏదవనే ఇప్పుడు నేను శుద్ధపోసన అయిపోయాను యేసు నమ్మకంగానే చెప్తారు. అంత ఈజీనా? మనిషి వ్యసనాలను వదిలేయడం అంత ఈజీనా? అంత ఈజీ అయితే ఇప్పుడు రేపిస్టులు, దొంగలు, వ్యభిచారులు మారిపోతున్నారని చెప్తున్నారు కదా. పంజాబ్లో భజేంద్ర సింగ్ ఒక అమ్మాయిని రేప్ చేసి ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్షకి వెళ్ళాడు. జాన్ జబరాజ్ అని చెప్పి ఇప్పుడు తమిళనాడులో 2 మైనర్ బాలికల్ని సెక్సువల్గా హెరాస్మెంట్ చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. వీళ్ళు పాస్టర్లు కదా, మరి వీళ్ళు ఎందుకు రేపులు చేస్తున్నారు? యేసు నమ్మకంగానే మిరాకిల్స్ జరిగిపోవాలిగా, మారిపోవాలిగా. మనిషి బలహీనతలను జయించడం, వ్యసనాలను జయించడం అంత ఈజీ కాదు. పైకి చెప్తారు నేను మారిపోయానని, మరి ఆ క్రైస్తవ సమాజాన్ని వాళ్ళు నమ్మించాలి కదా. బోధిస్తున్నారు కాబట్టి కొన్ని విలువలు పాటిస్తున్నానని చెప్తారు, కానీ అంత ఈజీ కాదు కదా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవటం. అంటే ఆయనకి ఏదైతే వ్యసనాలు ఉన్నాయో బహుశా కొన్ని తగ్గించుకుని ఉండొచ్చు. మరీ డ్రగ్స్ తీసుకోవటం, రేయింబౌళ్ళు అదే పనిలో ఉండడం కాకుండా కొద్దిగా మార్పు తీసుకుని ఉండవచ్చు. ఏదో ఒక డివోషనల్ పాత్రలోకి వచ్చాడు కాబట్టి. అంతే తప్ప పూర్తిగా వ్యసనాలు వదిలేయడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ 1-2 ఎక్కడ ఉన్నా, ఇప్పుడు ప్రవీణ్ విషయంలో జరగలేదు అంటున్నా. ఓకే. సీసీ కెమెరాల్లో కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ అన్ని ఆధారాలు మనకి. చంపాల్సిన అవసరం ఉందండి హిందువులకి ఆయన్ని? ఎందుకు ఉంటుందని చెప్పండి. అంటే చంపడం వల్ల ఏంటి ప్రయోజనం? ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే నష్టాలు ఉంటాయి. క్రిస్టియన్ ఐడియాలజీ తెలిసిన వాళ్ళు ఎవరు ఒకవేళ శత్రువర్గం అయినప్పటికీ కూడా ఫిజికల్గా వాళ్ళ మీద ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి చిన్న గీత గీరుకుంటేనే, చీమ కుడితేనే దాన్ని చెలువలు ఇంత చేస్తారు. అమ్మో మా మీద దాడులు అంటారు, అమ్మో మా మీద అదంటారు, ఇదంటారు, రకరకాలు చేస్తారు. వాళ్ళకి శవాలు వేస్తే పండగ. అసలు పాస్టర్లకి శవం ఎప్పుడు దొరికిద్దా అని చూస్తుంటారు వాళ్ళు. క్రిస్టియానిటీ అనే మతం ఎక్కడి నుంచి మొదలైంది? ఒక శవం నుంచి, యేసు శవం నుంచే ఒక మతాన్ని బిల్డ్ చేశారు వాళ్ళు. ఇంకొక శవం దొరికితే ఏముంది అసలు? వాళ్ళకి మధ్యలో శవాలు దొరికినప్పుడే ఆ మతాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఓకే. హతసాక్షులు అంటారు. హతసాక్షులు అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ప్రవీణ్ని కూడా హతసాక్షి చెయ్యాలని వీళ్ళ ప్రయత్నం. కాకపోతే ఇప్పుడు ఆధారాలన్నీ దానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో పిసుక్కుంటున్నారు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా వాళ్ళు అనేది ఏంటంటే ఇది హత్య అంటున్నారు. మేజర్గా ఏంటంటే హిందువులకు సంబంధించింది అనేది వాళ్ళ అభియోగం. కానీ ఆయనకు కూడా శత్రువులు ఉండుండొచ్చుగా. అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఎంక్వైరీ జరగట్లేదు కదా. వ్యక్తిగతంగా నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ అయి ఉండొచ్చు. కానీ పోలీసులు మొన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు. అది చెప్పినా కానీ వాళ్ళు వింటలేదు. వినకపోతే వాళ్ళ కర్మ ఏం. ఇప్పుడు పాల్ గారు సిబిఐ విచారణ జరగాలని కోరుకుంటున్నారుగా. ఈయన కమెడియన్ మాటలు కూడా మనం అంత సీరియస్గా తీసుకోవాలంటారా? కమెడియన్ చేశారా? కమెడియన్ ఇప్పుడు ఏంటండి, ఎప్పటి నుంచి అందరికీ తెలిసిందే కదా. ఓకే. ఇప్పుడు ఆయన ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి, సంక్రాంతి వచ్చినప్పుడు గంగిరెద్దులు వచ్చినట్టుగా ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి వచ్చి అడావిడి చేస్తాడు.
ఈ మధ్య మధ్యలో ఏదన్నా ఎలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు హడావిడి చేస్తాడు, ఏదో ఒకటి పబ్లిసిటీ. ఆయనకి బహుశా నేను అనుకోవటం ఇన్కమ్ సోర్స్ ఏదో ఉంది, ఇన్కమ్ సోర్సు కొన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు కదా. నేను ఆ మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు మెయిన్ రోడ్డు మెయిన్ సెంటర్లో ఒక ప్రాపర్టీ చూపించారు, ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిది. ఇది కేఏ పాల్ అని చెప్పారు, అది రెంట్కి ఇచ్చాడంట. ఇప్పుడు అలాంటి ప్రాపర్టీస్ ఏవో రెంట్కి ఇచ్చే ఇన్కమ్ వస్తుంది ఆయనకి, నెలకి ₹1,00,000 ఇన్కమ్ ఉంది. ఓకే, ఒక 2-3 బాడీ గార్డ్ని పెట్టుకుంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు, హడావిడి చేస్తాడు, పక్కన ఒక అమ్మాయి వేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇలాంటిది ఏదో ఒకటి లేకపోతే మీడియాలో కనపడ్డు కదా. కాబట్టి ఆయన ప్రయత్నం అయింది. మిగిలిన వాళ్ళకంటే వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం ఏదో పోరాటం చేయాలి, ఆయనకేముంది, అన్నీ తెంపుకొని కూర్చున్నాడు, ఖాళీ కూర్చొని ఇన్కమ్ వస్తుంది. ఇలాంటి పోరంబోకు ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉంటాడు. మరి హర్షవర్ధన్ గారిది? ఆయన రాజకీయ నిరుద్యోగి కదా. మీరు వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, అసలు సమాజంలో ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడిన వాళ్ళు ఇప్పుడు దీంతో హైలైట్ అవుదామని చూస్తున్నారు. హర్షకుమార్ పేరు ఎప్పుడు విన్నారు ఈ మధ్యకాలంలో? అసలు అంటే ఆయన చూశాడు, క్రిస్టియన్స్ చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, పాస్టర్లు అందరూ హడావిడి చేస్తున్నారు, మనం వీళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటే లేదా మనమే ఇంకొంచెం క్రియేట్ చేస్తే వీళ్ళందరూ మన సైడ్ ఉంటారు కదా అని నాకు అనిపించింది. వచ్చాడు, రకరకాల కథలు చెప్తున్నాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ కేఏ పాల్ కానీ హర్షవర్ధన్ కానీ సామాజిక ద్రోహులు, హిందూ ద్రోహులు. వీళ్ళు ఒక క్లియర్ కట్గా అన్ని ఆధారాలు ఉన్నటువంటి ఒక యాక్సిడెంట్ని హత్య అని క్రియేట్ చేసి దాన్ని ఒక మతం మీదకి తోసే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు విద్రోహులు, సమాజంలో ఉండకూడని వారు, ఉండదగిన వారు కాదు. వాళ్ళు చేసే అటెంప్ట్, ప్రయత్నం ఏదైతే ఉందో ఇది హిందువులే చేశారు అని చెప్పేసి అటెంప్ట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, చేశారు అనుకుందామండి. అట్లా చేయిస్తే భయం అనేది ఒకటి క్రియేట్ అవుద్దిగా ఎవరికి. ఇప్పుడు అదే ఆ కేసుకు సంబంధించింది ఎవరో హిందువు చేశారని చెప్పేసి అభియోగాలు చేసుకుంటా ఉన్నారు. సో అది హత్య అని తేలింది అనుకోండి, రేపు పొద్దున ఆ భయం అనేది క్రియేట్ అవుతూనే ఉంటుందిగా క్రిస్టియన్స్లో. ఆ చిన్న లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు వాళ్ళని అనుకోవచ్చా? హత్య వల్ల భయం క్రియేట్ అవ్వటం కంటే వాళ్ళ ఎమోషన్స్ అని రెచ్చగొడుతున్నారు. హత్య అని చెప్పడం వల్ల వాళ్ళందరినీ ఎమోషన్స్ రెచ్చగొట్టి ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసి, ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక నాయకుడు కావాలి, నేను మిమ్మల్ని ముందుండి నడిపిస్తానని చెప్పి ఎవరికి వాడి లీడర్ అయ్యే ప్రయత్నాలు. ఈ చోటా మోటా పాస్టర్ల దగ్గర నుండి, అందులో ఒక పాస్టర్ అయితే మాకు బాగా తెలిసినోడు, శివశక్తికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూ ఉంటాం మేము, విజయ్ కుమార్. వాడి బాధ ఏంటి, ఇల్లు కట్టాడు, అప్పుల్లో ఉన్నాడు, కొన్ని నెలల నుంచి పెద్దగా ఇన్కమ్ లేదంట. వీడు చేసే తప్పులన్నీ ఇంకొక పాస్టర్ ఎవరో ఎక్స్పోజ్ చేశారు, వాడికి ఇన్కమ్ పడిపోయింది 3 నెలల నుంచి. ఇప్పుడు ఈ ఇష్యూ దొరికింది, నేను గట్టిగా పట్టుకున్నాను, ఇప్పుడు నాకు దొరికింది అవకాశం అంటున్నాడు. ఓకే, వాడు క్లియర్గా స్పష్టంగా చెప్పాడు, వాడి మాటలో చెప్పాడు, 3 నెలల నుంచి కడుపు పేద స్థితిలో ఉన్నాను, ఇప్పుడు దొరికింది అవకాశం నాకు అంటున్నాడు. అంటే ఒక శవం దొరికింది, క్రిస్టియన్స్ అందరూ ఎమోషనల్గా ఒక అభద్రతా భావంలో ఉన్నారు, వీళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటారు వీళ్ళు. వీళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు మౌడు చేసుకోవచ్చు. ఆదరణ సభలు అని చెప్పి అవన్నీ ఇవని చెప్పి ప్రవీణ్ పగడాల పేరు మీద కొన్ని సభలు పెట్టడానికి ట్రై చేశారు, దానికోసం డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత ప్రవీణ్ పేరు మీద బిల్డింగ్లు కడదామంటున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక భావోద్వేగ స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి పిండుకోవడం ఈజీ. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అనుకోండి, తాగి చచ్చిపోయాడు అనుకోండి, అందరిలో ఆ భావోద్వేగం ఎవరైనా ఉండవు కదా. ఓకే, ఎవడికి కామైపోతాడు. ఆయన వ్యక్తిగతంగా తాగాడు, యాక్సిడెంట్ అయింది, పోయింది. కానీ తాగిన వ్యక్తి అంత డ్రైవ్ చేయగలుగుతాడండి అనేది కూడా క్వశ్చన్. వాళ్ళు అంత డ్రైవ్ ఇప్పుడు అక్కడ తాగుతూ మళ్ళీ ఇంకో చోట తాగుతూ, ఇప్పుడు ఎవరి స్టామినా ఏంటని మనం చెప్పలేం. కొంతమంది ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉంటారంట, ఓకే, కొంతమంది కొంచెం ఒక క్వార్టర్ ఏదో దాంట్లో 4వ వంతు వేస్తేనే పడిపోతారు. ఇప్పుడు క్వార్టర్ తాగి పడిపోయేవాడికి ఫుల్ తాగి స్టడీగా ఉంటారా అని అడిగితే వాడి స్టామినా అది. ఓకే, నా అభిప్రాయం ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు ఆయన, అంటే తాగి డ్రైవ్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు, బహుశా హ్యాబిచువల్గా ఆయనకి అలవాటు ఉంటుంది. ఒక లాంగ్ జర్నీలో తాగుతూ డ్రైవ్ చేయటం అనే ఒక కిక్ ఆయనకి అనుకుంటున్నాను. మరి ఫుట్ ప్రింట్ ఏంటండి? ఫుట్ ప్రింట్ కాదని చెప్పారుగా, ఫోరెన్సిక్ వాళ్ళు కాదు, ఫుట్ ప్రింట్ కాదని చెప్పారు. ఏదో మట్టి మరకాయ ఉంటుంది, ఏదో చాలాసార్లు పడుతూ వెళ్ళాడు కదా, ఎక్కడో మట్టి అంటుకుని ఉంటుంది అక్కడ. ఓకే, దాన్ని ఇంకొంచెం ఫోటోషాప్లో వీళ్ళు ఇంకొంచెం బ్రైట్ చేసి దాన్ని ఆ షేప్ మార్చి చాలా ఫేక్ ఫోటోలు తిరిగాయి కదా సోషల్ మీడియాలో. ఎలా తయారు చేశారంటే, ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారు ఫోటో తీశారు కదా,
బుల్లెట్ని అక్కడ ఆయన పడిపోయినప్పుడు. అలాగే స్పాట్లో యాక్షన్ జరిగిన స్పాట్లో బుల్లెట్, ఈ రెండు పక్క పక్కన పెట్టి ఒక దాంట్లో ఫోటోషాప్ తీసి లైట్ తీసేశారు, వెనకాల బ్యాక్ సైడ్ లైట్ అరేంజ్ చేసేసి ఈ రెండు ఒకటి కాదు ఇది కుట్రా అని చెప్పి. ఇప్పుడు ఒక కామన్ పబ్లిక్ని రెచ్చగొట్టడానికి ఇవి సరిపోతాయి. ఈ ఫోటోషాప్ చేస్తారు, ఒక ఆర్గనైజ్డ్గా ఇదంతా జరుగుతుంది, ఇది ఒక మాఫియా అని చెప్పి కామన్ మ్యాన్కి ఏం అవగాహన ఉండదు. చిన్న డౌట్ రేజ్ చేయడానికి సరిపోద్ది కదా, ఫోటోషాప్ సరిపోద్ది. ఓకే, వీళ్ళందరూ ఇది పట్టుకుని హత్య హత్య అని చెప్పి వీళ్ళు వచ్చిపోతుంది. అజయ్ బాబుది ఏంటండి? అజయ్ బాబు అరెస్ట్ వెనక మీరు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతిదానికి నేనే ఉన్నానండి. నేను నిజంగా అంటే కొంతమంది అనేది, ఇప్పుడు ఒకవేళ నేను నిజంగా ఉన్నాను అనుకోండి, అది కాంప్లిమెంట్ లాగా తీసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు అలాంటి పిచ్చుకొక్క రోడ్డు మీద ఉండకూడదు, వాడు జైల్లోనే ఉండాలి. సరే, ఆయన ఎవరో ఒక క్రిస్టియన్కే ఆయనకి కాలింది, కేసు పెట్టారు, అరెస్ట్ అయ్యాడు, లోక కళ్యాణం, ఇది మంచి పనే. ఈ మంచి పని కనుక నేను ఉన్నానని చెప్పుకోండి. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కాదంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్ అంటే నిర్వచనం ఏంటో వీళ్ళు చెప్పాలి. వీళ్ళకిలాగా హిందుత్వాన్ని దూషించడం, హిందూ దేవీ దేవతలు తిడితేనే క్రిస్టియన్? ఆయన భారతీయుడు. నా ఉద్దేశంలో చెప్తున్నా, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ యేసు చెప్పిన విలువలను పాటిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఆయన క్రైస్తవుడు కాకుండా పోతాడా? ఇప్పుడు భారతదేశంలో పుట్టాడు, నా పురాతన సంస్కృతి, నా పూర్వీకులు ఆచరించిన సంస్కృతి, ఛత్రపతి శివాజీ కానీ, శ్రీరాముడు కానీ, వివేకానందుడు కానీ, వీళ్ళందరూ నా పూర్వీకులు, నేను గౌరవించేవాళ్ళు, వాళ్ళ గౌరవానికి భంగం కలగకూడదు, ఇక్కడ కొన్ని ఉన్నతమైన విలువలు ఉన్నాయి, వాటికి భంగం కలగకూడదు, కాబట్టి వాటిని నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను, అలాగే యేసు చెప్పిన విలువలను పాటిస్తాను అన్నాడు అనుకోండి, ఆయన క్రైస్తవుడు కాడా? నువ్వు వీటిని ద్వేషిస్తేనే క్రైస్తవుడు అని చెప్పి చెప్తారా వీళ్ళు? నా అభిప్రాయం చెప్తాను, ఆయన ఏంటో నాకు తెలియదు, బహుశా అలా అయ్యి ఉండొచ్చు కదా. ఈ జన్బెన్నీ లింగం మాట్లాడాడు కదా, ఆ మాటల పైన హిందూ సంఘాలు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకని? అయ్యాం అంటే నేను మాట్లాడుతూనే ఉన్నా మీడియాలో. ఇప్పుడు మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇదేదో ఆషామాషిగా యాదృచ్ఛికంగా అక్కడ మాట్లాడేసాడని కాదు, దీని వెనకాల చాలా పెద్ద ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ ప్రమాదం తప్పిపోవచ్చు. ఒక యాక్సిడెంట్ని హత్యగా చూపించి హిందువుల మీదకి ఊచకోతలు కోసేలాగా దాడులు కూసుకొల్పడం అనే ప్రయత్నం కనపడుతుంది అక్కడ. ఇప్పుడు బలమైన ఆధారాలు దొరకటం, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అవన్నీ తేటతల్లం చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఆ ప్రయత్నం ఆగి ఉండొచ్చు. రేపొద్దున కాంప్లికేటెడ్గా ఇంకొక ఇష్యూ క్రియేట్ చేస్తారు, వాళ్ళే చంపేస్తారు, దాన్ని అడ్డం పెట్టుకుని హిందువుల మీద దాడులు చేస్తారు. ఇప్పుడు దొంగతనం చేసే ఆలోచన ఉన్నాడు, ఒక అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ చేయకుండా ఉంటాడా? రైట్, మళ్ళీ అవకాశం కోసం చూస్తాడు. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఆ అవకాశం కోసం చూస్తారు. ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ప్రమాదం. ఇంటెన్షనల్గా ఇది హత్య అని క్రియేట్ చేసి ఊచకోతలు కొయ్యాలి అనే ఒక ఎజెండాని అమలు చేద్దామని ఎవరైతే చూశారో వీళ్ళ మీద లోతైన దర్యాప్తు చేయాలి. అసలు మొత్తం చైన్ లింక్ సిస్టమ్ ఎక్కడుంది, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ఆలోచనలు చేసే అవకాశం ఉందా, వీళ్ళు సంఘ విద్రోహక శక్తులతో ఏమన్నా కలిపారా, లేదా విదేశీ శక్తులతో ఏమన్నా లింక్స్ ఉన్నాయి వాళ్ళకి? అందుకని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, భారతదేశం డెవలప్ అవ్వకూడదు, అప్పుడే మనం మత మార్పిడి చేయగలం అని కొన్ని విదేశీ శక్తులు భావించవచ్చు కదా. అంతా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మత మార్పిడి చేయలేరు. అంటే అల్లర్లు గొడవలు క్రియేట్ చేయాలి, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండడం కొంతమంది నచ్చకపోవచ్చు, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ మత కలహాలు జరుగుతున్నాయి, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అనే ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా కొన్ని గొడవలు కావాలని క్రియేట్ చేస్తారు. ఇది రాజద్రోహం కిందకు వస్తుంది. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడదోయటానికి కుట్రలు చేయటం రాజద్రోహం. అలాగే దేశద్రోహం, ఈ రాజద్రోహం దేశద్రోహం కింద వీళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వీళ్ళందరినీ కూడా బాగా దర్యాప్తు చేస్తే, ఎంక్వైరీ చేస్తే, తమదైన శైలిలో అంటారు పోలీసులు, తమదైన శైలిలో విచారణ చేస్తే కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ జాన్బెన్నీ లింగం ఒక్కడే కాదు, అక్కడ ఆ రోజు ఎవరెవరైతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారో, ఎవరెవరైతే ఇంటెన్షనల్గా మా పేర్లు తీసుకొచ్చి మా మీదకి దాడులకు ఉసిగొల్పేలాగా ప్రసంగాలు చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి మా డిమాండ్. ఇప్పుడు కనుక ఆ పని జరగకపోతే వీళ్ళు ఇంకొకసారి వాళ్ళ ప్రయత్నం చేస్తారు, అప్పుడే ప్రమాదమే. ఓకే, ఇది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అలాగే హిందూ సమాజానికి కూడా జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు శాంతి మతం ప్రేమ మతం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఒక్క రోజులో మార్చేస్తారు, ఒక్క రోజులో ముసుగు తీసేస్తారు. అక్కడ ఇంకో స్టేట్మెంట్ కూడా, ఒక ఈ బిఆర్ షఫీ గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది, మీకు మేము కోఆపరేట్ చేసుకుందాం మాకు అక్కడ. ఇప్పుడు వీళ్ళిద్దరు టార్గెట్ ఏంటంటే హిందువులే. ఫస్ట్ హిందుత్వాన్ని పడకూడదు, ముందు ఈ దేశాన్ని హిందువుల దగ్గర నుంచి లాక్కుందాం,
తర్వాత నువ్వు నేను ఎవరు పంచుకోవాలి తర్వాత చూసుకుందాం. నీకు ఒక ముక్క నాకు ముక్క తీసుకుందామా, మన ఇద్దరం కొట్టుకుని ఎవరో ఒకళ్ళు ఉండాలని తేల్చుకుందామా తర్వాత సంగతి, ముందు వాడి దగ్గర నుంచి లాక్కుందాం అని వీళ్ళిద్దరి యొక్క స్ట్రాటజీ అనమాట. అసలు మీ హిందువులు యూనిటీ ఉందండి? యూనిటీకి సంబంధించి ఉందా? అంటే ఏ విషయంలో యూనిటీ అంటున్నారు? ఏ కార్యాచరణకైనా మెయిన్గా రాజకీయంగా ఐక్యత కావాలండి. రాజకీయ ఐక్యత లేకపోవటం అనేది ఇప్పుడు వీళ్ళ ఆటలు ఏవైతే సాగుతున్నాయో దానికి కారణం. ఓకే ఓకే. ఇప్పుడు వక్ఫ్ బిల్లు చట్టం వచ్చింది, అవును, ఆ పేరు పెట్టుకుని గొడవలు చేస్తున్నారు. కొన్ని పార్టీలు దానికి మద్దతుగా మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బుజ్జగింపు రాజకీయాలు ఇవన్నీ. వాళ్ళని బుజ్జగించడానికి వక్ఫ్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాక్రాంతంగా కొంతమంది పేదవాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, హిందువుల ఆస్తులు లాక్కుంటున్నారు, కొన్ని దేవాలయాలను కూడా క్లెయిమ్ చేస్తున్నారు. దుర్మార్గం కదా ఇది. అంటే హిందువుల ఆస్తులు లాక్కున్నా పర్లా, హిందువుల దేవాలయాలు ఆక్రమించుకున్నా పర్లా, వాళ్ళ ఓటు బ్యాంక్ మీకు కావాలి. అంటే వాళ్ళందరూ ఒక ఓటు బ్యాంక్గా ఉన్నారు కాబట్టి వీడి గద్దెనెక్కాలంటే వాళ్ళ సపోర్ట్ కావాలి, కాబట్టి వాళ్ళకి లాక్కున్న రైట్స్ నేను ఇస్తా అని ఒక పార్టీ మాట్లాడుతుంది. హిందువుల ఇల్లు ఆక్రమించడానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు అసలు ఈ దేశంలో పోటీ చేయడానికి కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కానీ పనికిరావు, నీ పార్టీ పనికిరాదు అని చెప్పి హిందువులందరూ ఒక సైడ్కి వచ్చారనుకోండి, అలాంటి మద్దతు ఎవరైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ధైర్యం చేయలేరు కదా. అంటే హిందువుల్లో ఉన్నటువంటి రాజకీయ అనైక్యత, అంటే వీళ్ళందరూ కూడా సంఘటితంగా ఒక ఓటు బ్యాంకుగా ఉండకపోవటం, రకరకాలుగా కులాల పేరుతో విడిపోవటం, ప్రాంతాల పేరుతో విడిపోవటం, సినిమా హీరోల మీద అభిమానంతో పార్టీలకు మద్దతు ఇవ్వటం కానీ, రాజకీయ నాయకులతో అభిమానంతో విడిపోవడం కానీ, రకరకాల కారణాలతో రాజకీయ అనైక్యత ఉంది. కాబట్టే ఇప్పుడు మాలాంటి సంస్థలు కానీ చాలామంది పనిచేసేది దాని మీద. సమస్య లేకపోతే అసలు మనం పనిచేయాల్సిన అవసరమే ఉండదు కదా. కానీ ఒకప్పుడు మత మార్పిడికి ఒక అవసరం, ఒకప్పుడు. ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఎందుకు మారుతున్నారు? మత మార్పిడి అవసరం అంటే ఇప్పుడు కుల వివక్ష ఉంది అంటారా? కుల వివక్ష కావచ్చు, లేకపోతే డబ్బు పరంగా కావచ్చు. మీరు ఒక భారతదేశం చూడొద్దు, మన సిస్టమే చెప్పుకుందాం, మిగతాది పక్కన పెడదాం. అంటే మనం చూడాల్సింది ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు కాదు. ఓకే, ఆ మతం స్వభావం ఏంటి, అది ఎక్కడ పుట్టింది, దాని సిద్ధాంతాలు ఏంటి, అక్కడి నుంచి చూడాలి. అక్కడి నుంచి వచ్చిన సమస్య అది విస్తారక మతం. ప్రపంచం అంతా నా మతంలోకి తీసుకురండి అని చెప్పి వాళ్ళ దేవుడు చెప్పినట్లుగా రాసుకున్నారు. నా మతంలో ఉంటేనే వాడికి రక్షణ, నా మతంలో లేని వాడిని నేను శిక్షిస్తాను అని చెప్పినట్టు రాసుకున్నారు. మీరు ప్రపంచం అంతా వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి అని చెప్పినట్టుగా రాసుకున్నారు. ఇప్పుడు ఆ మతంలో దేవుడు ఈ విలువలు చెప్పాడు. ఒక రాజకీయ పార్టీ కానీ నా పార్టీలో ఉన్నోడికే నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, నా పార్టీకి ఓటేసినోడికే నేను పథకాలు ఇస్తాను, పింఛన్లు ఇస్తాను అన్నాడు అనుకోండి, ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేస్తుంది కదా. అలాగే ఆ మతంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తారు. మీరు ఇక్కడ భారతదేశంలో స్థానిక పరిస్థితులు వీటితో వాళ్ళకి సంబంధం లేదు. అలా అనుకుంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో విస్తరించారు, అక్కడ కూడా ఎన్నో కారణాలు ఉంటాయి, ఇక్కడున్న కారణాలు అక్కడ ఉండవు కదా. అసలు ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి కారణాలతో సంబంధం లేకుండా ప్రపంచం అంతా విస్తరించడం వాళ్ళ ఎజెండా. ఓకే, అది ఆ విస్తరించడం కూడా ధార్మిక మార్గాల్లో కాదు, అధార్మికంగానైనా అక్రమంగానైనా ఏ విధంగానే మోసపూరితంగా అయినా సరే అది వాళ్ళ మత గ్రంథంలో కూడా రాసుకున్నారు. ఏ విధము చేతనైనను కొందరని రక్షించడం వాళ్ళ మతంలో తేవడం అనమాట. ఓకే, అది కాబట్టి వాళ్ళు ఇక్కడ మీకు కుల వివక్ష లేదనుకోండి ఒకవేళ. అంటే ఎక్కడ ప్రలోభాలకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎక్కడ ప్రలోభాలకు లొంగుతున్నారని దాని ఉద్దేశం? మెయిన్గా వాళ్ళకి మ్యాన్ పవర్ ఎక్కువ. మ్యాన్ పవర్ అంటే విశ్వాసులు కాదు నేను చెప్పేది, రిలీజియన్ పరంగా ఎంతమంది ఉన్నారు అనేది కాదు. అఫీషియల్గా 2-3% ఉన్నారండి. ఓకే, ఆ మతస్థులు. అసలు తెలంగాణలో అయితే 0 చూపించారు. 0 సరే, అన్అఫీషియల్గా ఓ 10-15% ఉంటారు, 10-15 ఓవరాల్గా. రైట్. భారతదేశంలో 15 కోట్లు, 15% అంటే 20 కోట్లు కూడా ఉండొచ్చు. వీళ్ళ సంఖ్య కాదు మనకు కౌంటు, ప్రచారక వ్యవస్థ. మత బోధకులు ఎంతమంది ఉన్నారు అది కౌంటు. ఓకే, ఎంతమంది ఉంటారు చూడండి, మీరు తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది ఉంటారు. 2 లక్షల మంది ప్రతిరోజు వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ రోజు ఎవరిని మతం మారుద్దాం. 2 లక్షల మందికి అదే పనికి, వేరే పని లేదు.
ఇప్పుడు ఊళ్ళలో రైతులు పొద్దున్నెళ్ళి పొలం పని చేసుకుంటారా, మత్స్యకారులు చేపలు పట్టుకుంటారా, కార్మికులు కర్మాగారాల్లో పని చేసుకుంటారా, ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్ళి పని చేసుకుంటారా? వీళ్ళు మత మార్పిడి చేస్తారు అంతే, ఇంకేం చేయరు. మీరు హిందువులు ఒక కమిటీ వేసి వీళ్ళ మీద వీళ్ళని ఫాలో అవుతూ చేయొచ్చు కదా ఏదన్నా. అదే కదా, 2 లక్షల మందిని మనం ఎక్కడ తయారు చేస్తాం? లేరా అంతమంది ఉన్నారు కదా, పాపులేషన్ అంతా హిందువులే ఉందిగా. అదే నేను చెప్పేది, సాధారణ విశ్వాసులు కాదు నేను చెప్పేది. ఉమ్. ఇప్పుడు 2 లక్షల మంది ఫుల్ టైమర్స్, వాళ్ళు వేరే పని చేయకపోయినా డబ్బులు వస్తాయి వాళ్ళకి, ఒక శాలరీ పడిపోయింది వాళ్ళకి ఇన్కమ్ అదేగా. ఓకే మత మార్పిడి చేస్తేనే ఇన్కమ్, చేసే కొద్దీ పెరిగిద్ది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు చైన్ లింక్ ఏవో కొన్ని కంపెనీలు ఉంటాయి కదా, నువ్వు ఒక ముగ్గురిని చేర్పించు, వాడితో ఇంకొక ముగ్గురిని చేర్పించు, ఇట్లా ఎక్కువ మందిని చేర్పించే కొద్దీ వీడి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందిని మత మార్పిడి చేయడానికి ప్రయత్నించి, ఇప్పుడు 2 లక్షల మంది ఫుల్ టైమర్స్ని పెట్టి జీతాలు ఇచ్చే స్థితి మనకి ఎక్కడని చెప్పండి. ఒక 20 మందిని పెట్టగలవా? ఓకే. ఆ మతం యొక్క ఫౌండేషన్ నిర్మాణం అలా జరిగింది. మత ప్రచారకులు ఇంకే పని చేయరు. ఈ మత ప్రచారకులను విశ్వాసులు 10% ఇచ్చి పోషించాలి. ఇది సిస్టమ్. ఇప్పుడు మనం హిందూ కార్యకర్తనే ధర్మ ప్రచారకుడిగా పెట్టాం. హిందువులు తమ ఆదాయంలో 10% ధర్మ ప్రచారకుల పోషణ నిమిత్తం ఇవ్వాలి అని చెప్పి అనుకోండి, ఇస్తారా? మీరంతా భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుకు రాని వ్యక్తుల గురించి ఇప్పుడు అవసరం తెలియక, ప్రమాదం తెలియక కొంతమంది అర్థం చేసుకోలేకపోతే అర్థమయ్యేలా చెప్పాలి. సరే, మనం గెలుస్తామా ఓడిపోతా అనే దాంతో పక్కన పెట్టి భగవద్గీత ఏం చెప్తుంది? మనం ఫలితంతో నిమిత్తం లేకుండా కర్తవ్య కర్మలు చేయాలి. కర్తవ్య దీక్షతో మనం చేయాల్సిన పని మనం చేయాలి. అధర్మం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, శక్తి వంచన లేకుండా శక్తి మేరకు మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కరుణాకర్ గారు, మీ మాట కడ్డొస్తున్నాం కదా, ఒక చిన్నది ఓకే, వీళ్ళ పక్కన పెడదామండి. గుళ్ళల్లో ఆదాయం ఉందిగా, కోట్లకు సంబంధించిన ఆదాయం. అది ఎవరి నియంత్రణలో ఉంది? అది 10% మీరు తీసుకోవచ్చుగా. మీరు అందరూ కొంతమందికి సంబంధించింది. అది ఎవరి నియంత్రణలో? ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలో ఒక మార్గం తెలిసినప్పుడు వాటిని పుల్ స్టాప్ పెట్టొచ్చుగా. అవ్వట్లేదు కదండి, సొల్యూషన్ అయిపోతుంది, సింపుల్. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అని చెప్పి దేవాలయ వ్యవస్థ అంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టారు. ఓకే, సరే, మేమే అంటామంటే ప్రభుత్వం నిర్వహించండి, మంచిదే. కానీ అది భక్తులు హిందూ ధర్మం కోసం లేకపోతే దేవుడి మీద భక్తితో ఇచ్చినట్టు విరాళాలు, వాటిని తిరిగి మళ్ళీ ధర్మ ప్రచారానికి వినియోగించండి. కానీ ఏమవుతుంది, ఒక పార్టీ ఎమ్మెల్యేకో ఎంపీకో టికెట్ ఇవ్వటం కుదరలా, నిన్ను పలానా చోట చైర్మన్ చేస్తానులే, పలానా టెంపుల్కి చైర్మన్లు చేస్తానులే అంటాడు, లేదా పలానా బోర్డు మెంబర్ ఇస్తానులే అంటాడు. అంటే రాజకీయ అసంతృప్తుల్ని బుజ్జగించడానికి ఈ రాజకీయాల్లో అసంతృప్తులుగా మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. వాళ్ళలో ధార్మిక నిష్ట ఎందుకు ఉంటుంది? వాడు అంతకుముందు ఏం చేస్తాడు? రాజకీయాలు చేస్తాడు, ఏదన్నా కాంట్రాక్ట్లు అవి తీసుకుని కుంభకోణాలు చేసి వస్తాడు, అక్కడికి వచ్చినా అవే చేస్తాడు. దేవుడి మీద వస్తున్న ఆదాయం ధర్మ ప్రచారానికి వినియోగించాలి, ఈ ధర్మాన్ని నిలబెట్టాలి, ఈ ధర్మం నిలబెడితేనే దేవాలయం ఉంటుంది, ఈ దేవాలయం ఉంటేనే మళ్ళీ ఇక్కడికి భక్తులు వస్తారు, మళ్ళీ ఇక్కడికి ఆదాయం వస్తుంది, దీని ద్వారా ఉద్యోగులు ఉంటారు, దీని ద్వారా సేవ చేయగలుగుతాం. ఈ సేవాభావం ఎందుకు ఉంటుంది వాళ్ళకి? ఓకే, రాజకీయాల్లో నిరసన ప్రక్షాళన జరగాలిగా. ఇది అనుకున్నంత ఈజీ కాదు. చాలా ఇప్పుడు వాళ్ళంత సిస్టమేటిక్గా పెట్టుకొని ఒక రూల్ని పాస్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు, మరి ఇది హిందూ దేశం అంటారు, మరి ఆ సిస్టమ్ క్రియేట్ చేసుకోలేరా? 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇప్పటికీ దానికి సంబంధించి మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇంకా మాకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అయ్యే చెప్పుకుంటానికి ఈ టైంలో. అదే ఇప్పుడు ఇవన్నిటికీ ఒక పొలిటికల్ పవరే పరిష్కారం. పూర్తిగా ఒక హిందుత్వ ప్రభుత్వం ఏర్పడింది, హిందూ ఓట్ బ్యాంక్తోనే గెలిచిన ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రాలో కూడా వచ్చింది అనుకోండి, ఆంధ్రాలో ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావచ్చు, జీవో తీసుకురావచ్చు, దేవాదాయ శాఖలో వచ్చే ఆదాయం అంతా ధర్మ ప్రచారానికి వినియోగిస్తాం. ధార్మిక మార్గంలో ఉన్నటువంటి, భక్తి మార్గంలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళని మాత్రమే దేవాలయ నిర్వహణలో భాగస్వాములు చేస్తాం. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు అక్కడ జరగకుండా, రాజకీయ నాయకుల ప్రవేశం అజమాయిషీ లేకుండా చూసుకుంటాం. ఇవన్నీ ఒక ప్రభుత్వం అనుకుంటే చేయగలదు, కానీ దానికి ప్రజల నుండి కూడా సపోర్ట్ కావాలి, ప్రజల నుండి, హిందువుల నుండి. అలాంటి ప్రభుత్వానికే మేము మద్దతు ఇస్తాం అని వీళ్ళందరూ భీష్మించి కూర్చున్నారు అనుకోండి, చచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుతుంది అదేనండి. యాక్చువల్గా గుళ్ళ దగ్గరే వివక్ష జరుగుతుంది ఇప్పటికీ. వాళ్ళు అనేది అది. ఇప్పుడు ఒక చర్చి తీసుకోండి, మసీద్ తీసుకోండి, ఎంతటి వాళ్ళైనా సరే అక్కడ ప్రోటోకాల్ అనేది లేదు. కానీ ఇక్కడ ప్రోటోకాల్ క్రియేట్ చేశారు భగవంతుడి దగ్గర. ఏది హిందూ దేవాలయాలు లేదు. డబ్బులు అంటారా, విరాళాల పరంగా లేకపోతే ఇంకో పరంగానో అంతంత ఏపిస్తున్నారు. అదే
ఒక లేని హిందూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. అసలు వాడు మత మార్పిడి కాదు కదా, ఇంకోటి కూడా విండు, నా రాముడే వచ్చి నాకు ఇచ్చాడు, సహాయం చేశాడు, నా కృష్ణుడే వచ్చి నాకు సహాయం చేశాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు అలా పేదవాళ్ళకు అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసుకుంటూ పోవాలంటే ఎవరికి చేయాలి, అర్హులు ఎవరు అనేది కూడా కష్టం. హిందువులే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరన్న దాని ప్రకారం హిందువులే చేసుకోండి. ఆ డబ్బంతా కూడా మిస్యూజ్ అవ్వకుండా ఒక పేద బ్రాహ్మణుడికో లేకపోతే హిందువులకో పిల్లలకి స్కూల్ కట్టించవచ్చు, మీరు బ్రహ్మాండమైన చదువులు చెప్పియచ్చు. అది ఇవన్నీ కూడా ఎప్పుడు ఏది వాటి మీద వెళ్ళిపోతాయి. ఆల్మోస్ట్ వీళ్ళెవరు ఒక యూనిటీ క్రియేట్ చేసుకుంటారు అక్కడే. నా ధర్మం, ఆ ధర్మంతో పాటు నాకు భవిష్యత్తును కూడా క్రియేట్ చేసింది నా ధర్మం. ఎక్కడికి వెళ్తాడు? కానీ అతను మీరు కేవలం మీరు అందరు చెప్పే స్లోగన్స్ తీసుకొని ఉంటున్నాడు తప్ప ఏ హెల్ప్ అతనికి అందట్లా. ఇప్పుడు ఒక సాధారణ హిందూ సంగతి పక్కన పెట్టండి, హిందుత్వం కోసం పనిచేసే కార్యకర్తలకే దిక్కులేదు. అది ఎందుకు అంటున్నాను కరుణాకర్ గారు, ఎందుకు అది జరుగుతుంది అంటున్నా. అదే దాని మీద ఫైట్ చేయలేరా మీరు అందరూ కలిసి? కొంతమంది ఫైట్ చేయలేరా? సరే, ఇప్పుడు ఈ రోజు నేను ఏదో పిలిపించాను అనుకోండి, కొంతమంది రోడ్ల మీదకి వస్తారు, గొడవ చేస్తారు, హడావిడి చేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళీ తర్వాత అది ఎవరి పనుల్లో పడిపోతారు తప్ప దీన్ని ఒక ఉద్యమంగా ఇదే పనిగా ముందుకు తీసుకెళ్దాం. దీనికంటే ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకున్నారండి. రకరకాల ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకోవచ్చు కార్యాచరణకి. ఇప్పుడు మా శివశక్తి ఉందనుకోండి, శివశక్తికి కొన్ని లక్ష్యాలు, కొన్ని ఎజెండా, సిద్ధాంతాలు అవన్నీ ఉంటాయి. అందులో దేవాలయాల రక్షణ అనేది కూడా ఉంది. ఓకే. కానీ ప్రముఖంగా మేము పనిచేసే మార్గం మత మార్పిడి మీద అవగాహన కల్పించడం. టెక్స్ట్ బుక్స్లో రిలీజియన్ పరంగా టెక్స్ట్ బుక్స్లో ఏముంది, అది ఈరోజు సమాజంలో అది ఆచరించగలిగేలా ఉందా లేదా సమాజానికి ప్రమాదకరంగా ఉందా, ఈ అవగాహన కల్పించి ఆ దైవిక లక్షణాలు లేని మత గ్రంథాల జోలికి మీరు పోవద్దు, మీ జీవితాలు నాశనం చేసుకో, అక్కడ దోపిడీ వ్యవస్థ ఉంది, ఈ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మా ఎనర్జీ, మా రిసోర్సెస్ అన్ని ఇక్కడ పెట్టేస్తున్నాం. మళ్ళీ మేమే అక్కడ కూడా పనిచేయాలి అంటే అవ్వదు కదా. ఒక సంస్థకి ఒక ఎజెండా, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు మేము అది చేయాలంటే ఇది పక్కన పెట్టేయాలి. ఓకే. మేము పక్కన పెట్టేస్తామంటే ఇప్పుడు వరకు పనిచేసిన శ్రమ అంతా వృధా అయిపోద్ది, మొత్తం డిస్కనెక్ట్ అయిపోతుంది కదా సిస్టమ్. అదేలే. అట్లా ఒక సంస్థ ఒక మార్గంలో పనిచేస్తుంది, ఒక ఎజెండాతో పనిచేస్తుంది. అలాగే దేవాలయాల మీద వచ్చే ఆదాయం పూర్తిగా సద్వినియోగం చేయాలి. ఇక్కడ రాజకీయ జోక్యం ఉండకుండా చేయాలి. ప్రత్యేకంగా దీని మీద పనిచేసే ఒక విభాగం ఉండాలి, ఒక సంస్థ ఉండాలి. వాళ్ళతో ఉమ్మడి కార్యాచరణలో మేము భాగస్వాములు అవుతాం. ఫుల్ టైం దాని మీద చేయకపోయినా పార్ట్ టైం కొద్దిగా అప్పుడప్పుడు మేము కూడా కలిసి దాన్ని ఉద్యమాలు చేయడం, అలా చేయొచ్చు. ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయండి, అన్ని సమస్యలు చేయలేం ఒకళ్ళే ఎట్లా చేస్తారు చెప్పండి. యూనిటీ లేకుండా పాపులేషన్ ఉన్నారు, బట్ యూనిటీ లేని పాపులేషన్తో ఫైట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ ఫైట్ కూడా ఏంటంటే ఫైట్ అనకూడదు దీన్ని, అసలు అందరం ఇండియన్స్మే, అసలు దీన్ని ఫైట్ కూడా అనకూడదు. అక్కడేంటి, వాళ్ళు ఒక అమౌంట్ వస్తే వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళందరి కింద వాళ్ళ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా హెల్ప్ అనేది జరుగుతూ ఉంది. అది హిందీలో జరిగితే కూడా అప్రిషియేట్ చేస్తారుగా, అక్కడ జరగట్లేదండి. తినేవాళ్ళు తింటారు, అది ఉంటారు, అది అన్ని చోట్ల ఉంటారు. అక్కడ ఇంకా దారుణంగా ఉంది. అక్కడ పాస్ట్ ఒక్కడే తినేస్తాడు. ఓకే. పేదవాళ్ళు కూడా 10% ఇవ్వాల్సిందే. పేదవాళ్ళకి సహాయం చేసే సిస్టమ్ ఏం లేదు అక్కడ. ఏది దశమ భాగం. ఒక చర్చిలో కోటేశ్వరుడు వస్తాడు, కూలివాడు వస్తాడు అనుకుందాం. ఈ కోటేశ్వరుడు 10% పాస్టర్కి ఇవ్వాలి, కూలివాడు 10% పాస్టర్కి ఇవ్వాలి. ఈ కోటేశ్వరుడు పాపం కూలివాడు కదా, వీడికి నేను ఇస్తానంటే పాస్టర్ ఒప్పుకోడు. వాడికి ఇవ్వటం ఏంటి, నువ్వు నాకు ఇవ్వాలంటాడు. అక్కడ ఇంక భయంకరమైన వేస్తుంది. ఇంకా దేవాలయాల్లో అన్నదానం జరిగిద్ది, ప్రసాద వితరణ చేస్తారు, కాస్త కోస్తో ఎంతో కొంత పంపిణీ అవుతుంది. అక్కడ ఇప్పుడు స్వామివారికి కైంకర్యం జరుగుతుంది అనుకోండి, ఎంతోమంది అక్కడ ఉపాధి పొందుతారు. పూలు అమ్ముకునేవాళ్ళు కానీ, పూలు అలంకరణ చేసేవాళ్ళు, మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ, పందిర్లు వేసేవాళ్ళు కానీ, ఎంతోమంది ఉపాధి పొందుతారు. ఇక్కడ పాస్టర్ ఒక్కడే బాగుపడతాడు. ఏకస్వామి వ్యవస్థ ఇది. కాబట్టి దేవాలయ వ్యవస్థ ఎంతో బెటర్ దాంతో పోలిస్తే. కానీ ఏ ధర్మం అయితే ఈ దేవాలయ వ్యవస్థ నడవడానికి కారణభూతంగా ఉందో ఆ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఆ ప్రయత్నం దేవాలయం నుండి కూడా జరగాలి. ఇప్పుడు సంపన్న దేవాలయాలు ఉన్నాయండి మన టీటీడీ దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయం కదా. టీటీడీ నుంచి 1000 మంది ధర్మ ప్రచారకుల్ని పోషించలేరా? మరి ఎందుకు అడగట్లా? ఆర్జీ పెట్టుకున్నారా? దానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయా? ఇప్పుడు కొన్ని ప్రయత్నాలు చేశారు గతంలో, కొంతమంది చేస్తే వాళ్ళు ఏదో ఎజెండాతో చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేయటం, వీళ్ళు కామ్ అయిపోవటం, అలాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే వెళ్ళాను అనుకోండి, 1000 మంది ప్రచారకులను పెట్టండి స్వామి, ఈ 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వండి,
వాళ్ళకి నెలవారీగా గౌరవ వేతనాలు ఇవ్వండి, 1000 మంది 1000 గ్రామాల్లో ప్రచారం చేస్తారు, ఓకే. దాని ద్వారా ధర్మం నిలబడుతుంది అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఈ ప్రపోజల్ కరుణాకర్ పెట్టాడు కాబట్టి ఈ క్రెడిట్ అంతా వాడికి వెళ్ళిపోద్ది. ఆడికి ఎందుకు మంచి పేరు రావాలి? కాబట్టి అసలు ఈ ప్రపోజలే తప్పు, దీన్ని కొట్టేయండి, పనికిరాదు అని కొంతమంది ప్రయత్నం చేయొచ్చు. ఓకే. ఒక మంచి పని ఎవరైనా ప్రపోజల్ చేసినా ఆ క్రెడిట్ వాడికి పోతుందనే కారణంతో దాన్ని తప్పుగా చిత్రీకరిస్తారు. అంటే ఇప్పుడు కలియుగం కదా, అవును, అవును. ఎంత అసూయ ద్వేషాలు పనిచేస్తున్నాయి. మా మీద ఎంతోమంది నేర్చారండి, మా మీద ఎంతో ప్రాణం పెట్టుకుని అభిమానించేటోడు ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. కానీ మమ్మల్ని సర్వనాశనం చేయని ప్రయత్నం చేసిన హిందువులు ఉన్నారు, హిందువులు ముసుగులు పనిచేసిన ఉన్నారు. ఓకే. ఇంకా అన్య మతస్థుల కంటే వీళ్ళు ఎక్కువ పనిచేశారు. అదే మాకేదో దైవబలం ప్రజాబలం ఉండబట్టి సర్వైవల్ అయ్యాం. అంటే ఈ రాజకీయాల కంటే ఎక్కువ రాజకీయాలు ఇక్కడ కుట్రలు ఉన్నాయి. ఇక్కడ అంత ఈజీగా ఉండదు. దానికి మరి ఆ తగిన సందర్భం ఎప్పుడు వస్తుందో, సంపన్న దేవాలయాల నుండి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ప్రజల్ని సమాజాన్ని నడిపించడానికి, సన్మార్గం నడిపించడానికి శిక్షణ పొందిన కార్యకర్తల్ని వినియోగించడం అనేది అవసరం. ఖచ్చితంగా. అలా చేసినప్పుడు మీరు చెప్పిన 2 lakhs పీపుల్ ఏదైతే చెప్తున్నారో, 2 లక్షల మందిని ఇక్కడ పుల్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అన్నప్పుడు అంత పర్సంటేజ్ కాకపోయినా 10%, అదే ఇప్పుడు అట్లీస్ట్ దేవాలయ వ్యవస్థ నుండి ఒక దేవాలయం నుంచి 1000 మంది, పోనీ ఇప్పుడు ఇంకొక దేవాలయంకి వెళ్దాం, విజయవాడ దుర్గమ్మ దేవాలయం, దాని నుంచి 100 మందిని పెట్టండి. ఎగ్జాక్ట్. కొంచెం తక్కువ ఇన్కమ్ ఉందనుకోండి, అక్కడ 100 మంది ఫుల్ టైం కార్యకర్తలను పెట్టండి, ధర్మ ప్రచారం చేయించండి, ఒక 1000 మంది చేయండి. అలా ఒక్కొక్క దేవాలయ పరిధిలో ఎంతమంది ధర్మ ప్రచారకుల్ని పోషించగలరు, నిర్వహించగలరు అనేది ఒక అంచనా వేసుకుని ఆ బడ్జెట్ వాళ్ళకి కేటాయించండి. అలాగే ఇప్పుడు మనకి మఠాలు ఉన్నాయి, ఎన్నో ఆస్తులు ఉన్నటువంటి మఠాలు ఉన్నాయి. ఒక్కొక్క మఠం నుండి, ఒక్కొక్క ఆశ్రమం నుండి, ఒక్కొక్క పీఠం నుండి ఎంతమంది కార్యకర్తలని వాళ్ళు ధర్మ ప్రచారకులుగా తయారు చేయగలరు, అలా వాళ్ళు కొంత బాధ్యత తీసుకోవాలి. అలాగే మేము శివశక్తి మాలాంటి సంస్థలు మేము ఇంతమందిని మేము ధర్మ ప్రచారం తయారు చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి, అలా మేము మాకు తెలిసిన మార్గంలో మేము చేస్తాం. ఇలా ఎవరికి తగిన మార్గంలో ఎవరి శక్తి కొలది వాళ్ళు పనిచేసినప్పుడు ఆ 2 లక్షల మంది ఫుల్ టైం ప్రచారకులను అప్పుడు ఎదుర్కోగలం. అప్పుడు డిస్కషన్ ఉండదు, అప్పుడు ప్రాబ్లం సాల్వ్. ప్రతి గ్రామంలో ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంతే. ఇప్పుడు మీకు ఏ గ్రామానికి వెళ్ళండి, అక్కడ పాస్టర్ లేకుండా ఉంటాడా? ప్రతి గ్రామంలో పాస్టర్ ఉంటాడా? చర్చ్ ఉంటుందా? మరి ప్రతి గ్రామంలో ధర్మ ప్రచారకుడు ఉన్నాడా? లేడు కదా. ఒకవేళ గుడి ఉంది అనుకుందాం, ప్రతి గ్రామంలో గుడి ఉంది, పూజారి ఉంటాడు, పూజారి ధర్మ ప్రచారం చేస్తున్నాడా? ఓకే, సరే స్వామి కైంకర్యం చేస్తాడు, కానీ వచ్చిన భక్తులకి ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, దేశంలో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా ఓన్లీ స్వామి కైంకర్యం మాత్రమే కాదు, సామాజిక జాగరణ, హిందూ ధర్మ జాగరణ, భక్తుల్లో చైతన్యం కూడా ఉండాలి అని చెప్పి పూజారి వ్యవస్థలో మార్పు వచ్చినా కూడా ఓకే కొంత ఫలితాలు వస్తాయి. కానీ చాలామంది దురదృష్టం ఏంటంటే అంతవరకే పరిమితం అయిపోతున్నారు. వచ్చిన వాడు ఒక 100 రూపాయలు వేస్తాడా, 200 వేస్తాడా, కానుకలు ఎక్కువ వేస్తాడా అని దృష్టితో వీళ్ళు, ఇచ్చిన కొబ్బరికాయలో పెద్ద చెప్పిస్తాడా చిన్న చెప్పిస్తాడని వీళ్ళు, ప్రసాదం పెడతాడా నైవేద్యం పెడతాడని వీళ్ళు, అట్లా ఒక వ్యాపార దృక్పథం లాగా అయిపోయింది తప్ప, ఇప్పుడు ఒక మసీదుకి వెళ్ళండి, ఒక చర్చికి వెళ్ళండి, వాళ్ళు ఎంతసేపు కూడా రిలీజియస్గా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసే సిస్టమ్ నడుస్తుంది అక్కడ. మీరు అక్కడ ఏదో ఆధ్యాత్మికంగా శాంతి ప్రేమ బోధించట్లేదు, రిలీజియస్ పరంగా వాళ్ళలో ఆ బలమైనటువంటి విత్తనాలు వేసేటటువంటి సిస్టమ్ ఎప్పుడు నడుస్తుంది. మరి గుడికి వచ్చిన భక్తులలో ఇప్పుడు చిలుకూరు రంగరాజన్ గారు ఉన్నారు, ఆయన చెప్తూ ఉంటారు భక్తులకి ధార్మిక చైతన్యం, ఓన్లీ భక్తి మాత్రమే కాదు, ఆ భక్తిని శక్తిగా మార్చే ధార్మిక చైతన్యం అనేది రంగరాజన్ గారు బోధించడం నేను విన్నాను, నేను ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు. అలా ప్రతి పూజారి కూడా బాధ్యత తీసుకుని గుడికి వచ్చిన 10 మందిని కూర్చోబెట్టి, ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులు, హిందువులు అందరూ సంఘటితంగా లేకపోతే కనుక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇదిగో మనకు రామాయణం, రాముడు ధర్మరక్షణ చేశాడు, రాముడు వారసులుగా మనం ఏం చేయాలి, ఇవి బోధించడం మొదలుపెట్టారు అనుకోండి, మార్పు వస్తుంది కదా ఖచ్చితంగా. అప్పుడు ఆ 2 లక్షల మందిని కాదు, మనకు 4 లక్షల మంది ఉండొచ్చు బహుశా పూజారి వ్యవస్థలో. రైట్. 6 లక్షల దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా. సరే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో తెలీదు. అంత పెద్ద వ్యవస్థను ఎదుర్కోవాలంటే పూజారి వ్యవస్థలో మార్పు రావాలి, దేవాలయ వ్యవస్థ నుండి ధర్మ ప్రచారకుల్ని పోషించాలి, స్వామీజీలు పీఠాధిపతులు పూనుకోవాలి, వాళ్ళు కూడా ధర్మ ప్రచారకుని కార్యకర్తలను తయారు చేయాలి.
హిందువుల్లో వాళ్ళ సంపాదనలో కొంత భాగం ఒక 1% 2% ధర్మానికి వినియోగించాలి అనే భావన రావాలి. ఇప్పుడు ఈ కల్వరి టెంపుల్ అని జరుగుతుందండి. ఈ టెంపుల్ మీద అబ్జెక్ట్ చేస్తున్నారు కొందరు. టెంపుల్ అని ఎలా పెట్టుకుంటారు? అంటే ఎథికల్గా చూసినప్పుడు టెంపుల్ అనే పదం వాళ్ళు వాడకూడదు. కరెక్ట్, వాళ్ళది చర్చి కదా. చర్చి వేరు, టెంపుల్ వేరు. Correct. చర్చ్ అంటే ఒక అసెంబుల్, వాళ్ళు విశ్వాసులు అందరూ కలిసి సమావేశమయ్యేటువంటి ఒక స్థలం అది. రైట్. అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనకి దేవాలయంలో మూలమూర్తి ఉంటాడు, గర్భగుడి ఉంటుంది, ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని నిర్మాణాలు ఉంటాయి. చర్చికి అలాంటి వ్యవస్థ లేదు. మామూలుగా ఇప్పుడు మనం ఒక సమావేశ మందిరం పెట్టుకున్నాం అనుకోండి, దానికి ఏమైనా ఆగమ శాస్త్రాలు ఉంటాయా? Okay. ఒక మీటింగ్ హాల్ లాంటిది. మ్మ్. వాళ్ళు టెంపుల్ అనే పదం వాడకూడదు. మ్మ్. కానీ చాలామంది పాస్టర్లు చేసే స్ట్రాటజీ ఏంటంటే, హిందువుల నుంచే మత మార్పిడి అవుతున్నారు కదా, వాళ్ళకి మేము హిందుత్వానికి దూరం అయిపోయాం అనే భావన ఉంటుంది. ఓకే. మ్మ్. కాబట్టి ఆ హిందుత్వంలో ఉన్నటువంటి కొన్ని పదాలు, కొన్ని ఆచారాలు ఇక్కడ అడాప్ట్ చేసుకుని బొట్టు కూడా పెట్టుకుంటున్నారండి వాళ్ళు. బొట్టు ఉన్నాయి. పెట్టుకునే ఆచారాలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ. మ్మ్. కొబ్బరికాయ కొట్టే ధ్వజస్తంభాలు అన్నీ ఉన్నాయి. మ్మ్. యేసు బతుకమ్మ ఆడుతున్నారు. ఆ. ఇప్పుడు కొన్ని పండగలకు దూరం అయిపోయాం అనే భావన వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఓకే. మీరు మరీ అంత నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఇగో కొన్ని ఇక్కడ చేసుకోవచ్చు మనం అని చెప్పి మ్మ్. వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడ ఈ డిప్రెషన్లోనయ్యి, లేకపోతే మేము ఏదో కోల్పోయాన భావంతో వెనక్కి వెళ్ళిపోతారో అనే భయంతో కొన్ని పదాలను కానీ కొన్ని ఆచారాన్ని హిందుత్వం నుంచి అడాప్ట్ చేసుకుంటారు. మరి మీరు అవి అబ్జెక్ట్ చేయట్లేదా? ఇప్పుడు మనకి స్వేచ్ఛ ఈ కొన్ని ఉంటాయి కదండి. అవి ఆచార వ్యవహారాలు కదా, సాంప్రదాయాలు అవి. అవును. వాటిని ఆ విధంగా చేస్తున్నప్పుడు వాటి మీద కదా కట్టడి చేయాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది. అంటే రిలీజియన్ పరంగా పేటెంట్ రైట్స్ ఉంటాయి అనేది స్పష్టంగా ఎక్కడ లేదు. మ్మ్. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం అనే ఆచారం హిందుత్వానికి సంబంధించింది. అలాగని సిస్టమ్ని వైలేట్ చేసే హక్కు ఉందా వాళ్ళకి ఎవరికైనా? అది ఎథిక్స్కి సంబంధించింది. మ్మ్. మ్మ్. ఇప్పుడు ఇక్కడ ఆచారాలని కాపీ కొట్టి అక్కడికి వెళ్ళి అవే చేసే బదులు మ్మ్. ఆ మాత్రం దానికి మత మార్పిడి అవసరమా ఎగ్జాక్ట్లీ అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అయిపోద్ది. అది వాళ్ళు ఆలోచించుకోలేదు అనుకుందామండి. మీలాంటి వాళ్ళు కొంతమంది దాని మీద ఫోకస్ పెట్టచ్చు. మేము అప్పుడు మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం కదా దీని మీద. వాళ్ళకి ఆధ్యాత్మిక పరమైన సాహిత్యానికి సంబంధించి కానీ, ఆచార వ్యవహారాలకు సంబంధించి కానీ సుసంపన్నంగా హిందుత్వంలో ఉన్నంత సుసంపన్నంగా లేవు. ఆధ్యాత్మిక దారిద్ర్యం ఉంది వాళ్ళకి. వాళ్ళకి భగవంతుడిని ఆరాధించాలి అంటే, లేదా భగవంతుడి మీద కీర్తనలు చేయాలి అంటే వెంకటేశ్వర సుప్రభాతాన్ని కాపీ కొట్టాలి, భగవద్గీత అని కాపీ కొట్టాలి. అక్కడ ఇలా హిందుత్వంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని కాపీ కొడితే తప్ప వాళ్ళకి అక్కడ లేదు. మరి అంత దారిద్ర్యంలో ఉన్నదే గొప్పది, దీనికంటే అదే ఉన్నతమైంది ఎందుకు చెప్తున్నారు? మీకు అంత దారిద్ర్యం ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు కదా. కానీ ఇది ఆలోచించే పరిస్థితులు లేరు జనాలు ఇప్పుడు. వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ వాషింగ్ స్టేజ్లో. ఇప్పుడు ప్రవీణ్ విషయం కూడా అదే కదా, ఎన్ని ఆధారాలు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళు? మీరు ఎన్నాళ్ళు చూపించండి మేము ఒప్పుకోం. ఇప్పుడు ఫ్యామిలీయే ఒప్పుకుంటుంది. ఇప్పుడు సీసీ ఫుటేజీల్లో ఈ ఫేస్ ఇక్కడ దాకా రివీల్ అయ్యిందండి. రోజు ప్రవీణ్ని చూసేవాళ్ళు ఈ మాస్క్ ఇక్కడ దాకా పెట్టుకున్న ఆ మిగిలిన భాగాన్ని చూసి ప్రవీణ్ కాదు చెప్పగలరా లేదా? అసలు బాడీ లాంగ్వేజ్ చూసి వెనక నుంచి చూసి కూడా గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు కదా. ఫ్యామిలీ మెంబర్స్, భార్య కావచ్చు, కూతుర్లు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు మా ప్రవీణ్ అని చెప్పి. వీళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు మాత్రం మా ప్రవీణ్ మేము ఒప్పుకోమంటారేంటి వీళ్ళు? ఆఖరికి ఇప్పుడు జాన్ పాల్ అంటే పాస్టర్స్ కూడా దాన్ని ఓకే అది కరెక్ట్ యాక్సిడెంట్ అన్నా కానీ వాళ్ళని కూడా ఒప్పుకోవట్లే వాళ్ళు. జాన్ పాల్ లాంటి వాళ్ళని బూతులు కూడా తిడుతున్నారు. కొంతమంది క్రైస్తవులు లేదు ఇది ప్రవీణే అర్థమవుతుంది కదా స్పష్టంగా, ఇందులో మోసం గీసం ఏం లేదు, ఆయన వ్యక్తిగతంగా తాగే అలవాటు ఉండుండొచ్చు, మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎవరు వ్యక్తిగతంగా ఏంటనేది వాళ్ళ ప్రతి అంశం కూడా పబ్లిక్లో ఉండదు కదా. వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కూడా డిఫరెంట్గా ఉండొచ్చు ఆయనకి. అవి మీకు తెలియకపోవడం అనేది అది క్రైమ్ కాదు, తప్పు కాదు. అది మీరు తెలిసి మీరు షాక్ అవుతున్నారు, అది ఆయన చాలా నార్మల్ అయి ఉండొచ్చు. కాబట్టి నేను ఒప్పుకోను, నాకు తెలియలేదు కాబట్టి నేను ఒప్పుకోను అంటే అది మూర్ఖత్వం. అది ఇప్పుడు సమాజంలో ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఐక్యూ లెవెల్స్ ఉన్న పీపుల్ని తయారు చేస్తున్నారంటే ఇది డేంజరస్ అవునా కాదు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ లో ఐక్యూ లెవెల్లో ఉన్నటువంటి వీళ్ళని ఈ జనాన్ని ఉపయోగించి వీళ్ళు ఏదైనా చేయగలరు రేపు. వాళ్ళు ఒక లాజిక్ చెప్పి మనం హిందువులందరినీ చంపకపోతే మనకి క్రైస్తవ రాజ్యం స్థాపించడం సాధ్యం కాదు, మన దేవుడు రాత్రి నాకు కల్లోకి వచ్చి నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని అనుకోండి, లాజిక్ ఉండదు.
దైవజనుడు చెప్పాడు కాబట్టి చంపేద్దాం అంటారేమో. ఇప్పుడు ఓకే. ఒక ప్రభుత్వం, ఉమ్, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఇంతమంది ఇక్కడ ఇన్ని ఆధారాలు చూపించి ఈయన ప్రవీణ్ గారే ఇగో కాల్ డేటా ఉంది, జర్నీలో ఇంతమందితో మాట్లాడాడు, సీసీ ఫుటేజ్ల్లో కనపడుతున్నాడు, ఆయన ఫోన్ నుంచి పే చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆయన గతంలో కూడా వైన్స్ కొన్నాడు, ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ఇక్కడెక్కడెక్కడెక్కడ అని అన్నీ చూపిస్తున్నారు కదా. ఇవన్నీ మేము నమ్మం, హత్యే అని అంటున్నారంటే రేపొద్దున వీళ్ళు ఒక లాజిక్కి సంబంధం లేకుండా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా అల్లర్లు సృష్టించగలరు. అలాంటి లో ఐక్యూ లెవెల్ అని ఒక సమూహాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాంటి గొర్రె మనస్తత్వం, ఆ బ్రెయిన్ ఉన్నటువంటి ఒక పిచ్చోడి చేతిలో రాయంటారు కదా, అలాంటి పీపుల్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, అలా గుంపులు మెయింటైన్ చేస్తున్నారు. ఈ గుంపులు రేపు విధ్వంసానికి వినియోగించడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు విచక్షణ ఉంది, వాళ్ళకి మానవత్వం ఉంది, ఆధారాలు చూపిస్తే అంగీకరిస్తున్నారంటే ప్రమాదం లేదు వాళ్ళకి. రేపొద్దున ఏదన్నా తప్పో ఒప్పో వాళ్ళు విచక్షణతో ఎంచుకోగలుగుతారు, చెప్పగలుగుతారు. విచక్షణ లేకుండా తయారు చేస్తున్నారు వాళ్ళు, పిచ్చోడి చేతిలో రాయలాగా ఒక గుంపు మెయింటైన్ చేస్తున్నారు. ఈ గుంపులు రేపొద్దున విధ్వంసానికి వినియోగిస్తే ఏంటి పరిస్థితి? 10 మంది పాస్టర్లు 10 గుంపులు వేసుకుని రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం చేస్తుంటే ఏమైద్ది? అది ఆ ప్రమాదాన్ని గుర్తించండి అంటున్నా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయింది ఆయనే, తాగాడు, మద్యం తాగాడు, డ్రైవ్ చేశాడు, ఇది రుజువు చేయటం ప్రమాదం తప్పిపోయిందని కాదు అసలు. ఈ విషయంలో వాళ్ళు చేసినటువంటి అల్లరి కానీ, వాళ్ళ మనస్తత్వం కానీ మీరు ఒక్కసారి పరిశీలిస్తే ప్రభుత్వం కానీ, మీడియా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎంత ప్రమాదకారులో. రేపొద్దున ఏమీ లేకపోయినా కూడా ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేయగలరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు సృష్టించగలరు, ఒక మతం మీదకి రెచ్చగొట్టగలరు, ఏదైనా చేయగలరు వాళ్ళు ఇంకా బలోపేతం అయ్యే కొద్దీ ఈ ప్రమాదం పెరుగుతూ పోతుంది. అప్పుడు ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఓకే, హిందువులు ఇళ్ళు ఖాళీ చేసి పారిపోతున్నారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళు రక్షించగలుగుతుందా? ఇంకా చెప్పండి, ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా? ఇమీడియట్గా అక్కడ బాధితులను ఏమన్నా ఒక అతీత శక్తి, దైవశక్తిను రక్షిస్తుందా? విధ్వంసకారుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు గతంలో మన చరిత్రలో జరిగిన పరిణామాలు కూడా ఇవి రుజువు చేస్తున్నాయి. కాశ్మీర్ నుంచి పారిపోయారు, ఇప్పుడు బెంగాల్ నుంచి పారిపోతున్నారు, కేరళలో కొన్ని ప్రాంతాల నుంచి పారిపోతున్నారు. మొన్న రీసెంట్గా మచిలీపట్నం పక్కన బుద్ధాయిపాలెం అని చెప్పి ఒక ఊరిలో రాముల వారి గుళ్ళోకి వచ్చి ఒక క్రిస్టియన్ బూతులు పెడుతున్నాడు, నువ్వు దేవుడు అంటారా రాముడా అది అని చెప్పి వినకూడని మాట్లాడుతున్నాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత పైత్యం ఎందుకు? అంత సైకోయిజం ఎందుకు? ఆ మతం సిద్ధాంతాలు అవి. వాడిని అలా ఆ బ్రెయిన్ వాష్ అలా చేశారు, వాడిని అలా నూరిపోశారు. వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యాడు. అలాంటి వాళ్ళు 100 మంది తయారైతే, లక్షల మంది తయారైతే మొత్తం తగలబడటమే కదా. అంటే మతం పేరుతో జరుగుతున్నది ఇది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేస్తున్నారు, వాళ్ళకి విచక్షణ ఉండదు, వాళ్ళు ఒక పశు సమానులు, ఒక జంతువులతో సమానం చేసేస్తున్నారు, వాళ్ళకి సొంతంగా బ్రెయిన్ ఉండదు, వాళ్ళ పాస్టర్ ఏది చెప్తే అదే, లాజిక్తో సంబంధం లేదంతే, వెళ్ళి తగలబెట్టనంటే తగలబెట్టేస్తారు. ఈ వక్స్ బోర్డు పైన కూడా మీరు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. సో అంత ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చినట్టండి వాళ్ళకి? ఇక దాని మూలాల్లోకి వెళ్తే కొంచెం ఇక బాగా స్టడీ చేయాలి మనం దాని మీద. ఒకటి, నాకు అవగాహన ఉన్నంత వరకు ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులు పేద ముస్లిమ్స్కి మంచి జరగాలి అంటే ఒక ముస్లిం సంక్షేమ సంఘం లాంటిది వక్ఫ్ బోర్డు అంటే. ఆ మతంలో కొంతమంది దాన ధర్మాలు చేస్తే భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఆ ఆస్తులన్నింటినీ కూడా ఒక సంక్షేమ సంఘం లాగా ఒక కమిటీ మెయింటైన్ చేసి అది ఆ సమాజంలో పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం అందేలాగా వాళ్ళ డెవలప్మెంట్కి వినియోగించడం కోసం పెట్టుకుంది అది. కాకపోతే అందులో చాలా రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు షఫీ లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు, పేద ముస్లిమ్స్కి వినియోగించాల్సినటువంటి ఆస్తులు వాళ్ళ దాకా చేరలేదు, దాన్ని మళ్ళీ వేరే వేరే లీజులకో అద్దెలకో ఇచ్చుకొని కొంతమంది బాగుపడటం, అంటే ఆ కమిటీల్లో ఉన్నటువంటి కొంతమంది అలా బాగుపడటం తప్ప ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సహాయం అందలేదని చెప్పి షఫీ లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ వక్ఫ్ బోర్డు పెట్టారో ఆ పేద ముస్లిమ్స్ వరకు దాని సహాయం అందేలాగా, ఆ ఉద్దేశం నెరవేరేలాగా మేము మార్పులు చేసామని చెప్తున్నారు. మరి ఎక్కడైనా దళారులు ఉంటారు కదా, ఇప్పుడు దళారులు నష్టపోతున్నారు అనుకోండి, వాళ్ళు లేని కొన్ని అపోహలు అభిప్రాయాలు సృష్టించి అల్లర్లకి కారణం అవుతారు. కాబట్టి ఎవరైతే నష్టపోతున్నారో అలాంటి దళారీ వ్యవస్థ కొంతమంది రెచ్చగొట్టి అల్లర్లు చేస్తున్నారు.
ఇప్పుడు సిఏఏ విషయంలో కూడా అదే జరిగింది. మీరు అనుకుంటున్నట్టు టెంపుల్స్ కూడా దీంట్లో టెంపుల్స్ కానీ లేకపోతే దేవాదాయ భూములకు సంబంధించినవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయా దీంట్లో? చాలా చోట్ల కబ్జాలు జరిగాయని చెప్పి అయితే వింటున్నాం కదా, చాలా ఆధారాలు చూస్తున్నాం కదా. వాళ్ళైతే కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటు ఏంటి అంటే, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఏ ఆస్తినైనా సరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. మళ్ళీ నిర్ధారణ చేసేది కూడా ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి కమిటీయే. కొంతమంది ఎలాంటి విచారణ లేకుండా వాళ్ళు దాన్ని కైవసం చేసుకోవచ్చు. ఎలాంటి దుర్మార్గమైనటువంటి కొన్ని సెక్షన్స్ అందులో పెట్టారు. దానివల్ల ఇప్పుడు ఏకంగా పార్లమెంట్కే రక్షణ లేదు అని కొంతమంది వ్యాఖ్యానించే పరిస్థితి ఉందంటే, పార్లమెంట్కి రక్షణ లేకపోతే ఇంకెవరు ఆస్తుల రక్షణ ఉంటుంది చెప్పండి అలాంటి చట్టాలు పెట్టినప్పుడు. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అంబానీ ఇల్లుని క్లెయిమ్ చేశారు. దేశంలో కుబేరుడు ఆయన ఇంటికే రక్షణ లేకపోతే, పార్లమెంట్కి రక్షణ లేకపోతే ఎవరైనా సెక్యూర్డ్గా బతకగలరా? నా ఆస్తి భద్రంగా ఉంది, చట్టపరంగా నాకేం ఇబ్బంది లేవు, ఎవరైనా సెక్యూర్డ్గా బ్రతకగలరా దేశంలో? ఎప్పుడు ఎటు వచ్చి ఎవడో క్లెయిమ్ చేసుకుంటాడో తెలియదు కదా. అంటే ప్రజలందరూ అభద్రతా భావంలో బతకాలా? ఓకే. మరి ఇలాంటి మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది ఆటవిక యుగం కాదు కదా. మేము పశుబలంతో ఆటవిక సంస్కృతితో మేము అనుకున్నది లాక్కుంటాం, కబ్జా చేసేస్తాం అంటే ఎట్లా కుదిరిద్ది? ఈ లేడీ అఘోరీ పైన ఏంటండి మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు సనాతన ధర్మం లేకపోతే హిందూ ధర్మం ఇట్లా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్కన వీళ్ళు చేసే వికృత చేష్టల వల్ల దెబ్బతినేది మళ్ళీ అసలు ఆవిడ అఘోరీ అని ఎందుకు పిలుస్తున్నారో ఎవరు చెప్పారో? శ్రీనివాస్ అతని పేరు, పూర్తి పేరు శ్రీనివాస్. అతను డ్రామా ఆర్టిస్ట్ లా కనపడుతున్నాడు నాకైతే. అంతకు మించి ఎక్కువ కాదు, ఒక డ్రామా ఆర్టిస్ట్కి మించి ఎక్కువ కాదు అతను. ఓకే. సరే ట్రాన్స్జెండర్గా మార్చుకున్నాడు, ఇప్పుడు అమ్మాయి అనుకుందాం, ట్రాన్స్జెండర్ అనుకుందాం. అఘోరీ ఏంటండి? అఘోరీ అసలు ఎక్కడ సాధన చేసాడు, ఎక్కడ దీక్ష తీసుకున్నాడు? పోని అఘోరీ అనుకుందాం. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు వచ్చి ఏవో స్టేట్మెంట్లు ఇస్తాడు, నేను వాళ్ళ మోసపోతలకు వస్తాను, ఏళ్ళని కోసేస్తాను అంటాడు. ఏంటి దానివల్ల ఉపయోగం? సరే ఒకళ్ళన్నా ఏమైనా ప్రయత్నం చేశాడు, అంత ధైర్యం ఉందా, అంత దమ్ము ఉందా? అది చేయలేడు, చేతగాని మాటలన్నీ చెప్పేసి ఏదో కొంతమందిని రెచ్చగొట్టి ఇదొక వ్యాపారంలాగా అయిపోయింది చెప్పండి. అది కాదు, అలాంటి వాళ్ళని ఇప్పుడు అది ఇంకో రకంగా వెళ్తుంది కదా, ఇంకో రూపంలో వెళ్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు హిందుత్వాన్ని చెడుగా చూపించాలి అంటే, ఇప్పుడు పాస్టర్లు యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి అంటే, వాళ్ళు విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలనుకోండి, ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళని అనాగరికులుగా ఆటవికులుగా చూపిస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ బాల కార్మికులుగా వీళ్ళని పీడిస్తున్నారు, మేము వీళ్ళని తీసుకొచ్చి చదువు చెప్తున్నాం, వీళ్ళ బతుకులు బాగు చేస్తామని చెప్పి ఫండ్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళు విదేశాలకి మనల్ని దోషులుగా చూపించాలంటే ఇలాంటి అఘోరీ క్యారెక్టర్ లాంటి వాళ్ళని వాడతారు. ఇంత దుర్మార్గంగా ఉన్నారు, హిందువులు కోసేస్తామంటున్నారు, నరికేస్తామంటున్నారు, ఇక్కడ క్రైస్తవులకు రక్షణ లేదు అని చెప్పి విదేశాల్లో వాళ్ళ నెట్వర్క్లో నుంచి వీళ్ళు డబ్బులు తెచ్చుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారు, అంతకుమించి ఏం లేదు. వీళ్ళ వల్ల ఇప్పుడు లేడీ అఘోరీ ఏదో చెప్తున్నారో, ఈవిడ వల్ల హిందుత్వానికి నయా పైసా ఉపయోగం లేకపోగా నష్టం పుష్కలంగా ఉంది. ఆవిడ వల్ల ఇది ఈ ప్రయోజనం ఒరిగింది హిందుత్వానికి. ఒక్కటి చెప్పండి ఎవరైనా. ఓకే, నేను దర్గా కూల్చేస్తాను, రేపు వచ్చేస్తాను, ఏది ఎప్పుడు కూల్చింది? ఓకే, అది కూల్చమని నేను చెప్పట్లా, ఆవిడే చెప్పింది. నేను ఇల్లీగల్గా అయినా చట్టబద్ధంగా అయినా కాకపోయినా సరే నేను కూల్చేస్తానని. నువ్వు చెప్పే దాంట్లో నిజాయితీ, అదే చేయడం సాధ్యం కదా నీకే తెలుసు, కానీ కొంతమందిని రెచ్చగొట్టి ఆవిడ పాపులర్ అవ్వాలి అని ఒక ప్రయత్నం తప్ప అందువల్ల ఏంటి లోక కళ్యాణం ఏమైనా జరిగిందా? ఆవిడ కళ్యాణం చేసుకుంది, ఇంకా చెప్పాలంటే లోక కళ్యాణం పేరు చెప్పి మొన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఏం చేస్తుంది ఆ అమ్మాయిని ఏం మాయ మాటలు చెప్పాడో ఏం జరిగిందో తెలీదు, వాళ్ళ కుటుంబం లబోదిబోం అంటుంది. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ వల్ల ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలాంటి అంటే మార్పులు జరిగాయండి? ఎంతవరకు చేశారు మీరు? ఇప్పుడు శివశక్తి స్టార్ట్ చేసి ఇది 10వ సంవత్సరం నడుస్తుందండి. రాబోయే ఆగస్టుకి 10 సంవత్సరాలు పూర్తవుతాయి. 10th యానివర్సరీ అనేది పబ్లిక్లో కొంచెం గ్రాండ్ సెలబ్రేషన్స్ చేద్దామని మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే. ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందిలో మత మార్పిళ్ల పట్ల, ఈ మత మార్పిళ్ళు అనేవి ఏ విధంగా ప్రమాదకరం, దేశానికి, దేశ సార్వభౌమాధికారానికి కూడా ప్రమాదం, అది ఏ విధంగా అనేది చాలామందికి మనం అవగాహన కల్పించగలం. లక్షలాది మందిలో ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎవడైనా అక్రమ మత ప్రచారాలు చేస్తుంటే అక్కడ ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంది. స్వతహాగా వాళ్ళంతటికి వాళ్ళుగా ఎదిరించి తిరగబడే పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలకు పూర్వం ఇలాంటి వాతావరణం లేదు. వాళ్ళు వచ్చి
మత ప్రచారం పేరుతో దేవుళ్ళని తిడుతున్నా, ఏదో కొన్ని బలహీనతల వల్ల ఎవరైనా బాధల్లో ఉంటే వాటిని ఆసరాగా చేసుకుని మత మార్పిడి చేస్తున్నా, మనకెందుకులే అని పట్టనట్లుగా ఉండే స్థితి నుండి ఈరోజు ఇంటి పక్కన ఎవరన్నా ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తుంటే ఇక్కడ పక్కన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఒక బాధ్యతగా భావించి తిరిగి పునరాగమనం, హిందుత్వంలోకి పునరాగమనం చేయడం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రధానంగా శివశక్తి వల్ల వచ్చిన మార్పు. అలాగే వందల మంది, బహుశా వేలాది మందిని కూడా మేము గర్వాప్సి చేయగలం. అంటే ఖచ్చితమైన సమాచారం ఇది ఫిగర్ లేకపోయినా వందలాది కుటుంబాలు అయితే వెనక్కి వచ్చినాయి. కొంతమంది అందులో చాలామంది వీడియోలు చేశారు మన దగ్గరకు వచ్చి, ఎలా వాళ్ళు సత్యం తెలుసుకున్నారు అనేది. కొంతమంది మనకు ఫోన్ కాల్స్లో చెప్పారు. చాలామంది వివరాలు మేము బహిర్గతం చేయలేదు, మాకు ప్రైవసీ ఉండాలని చెప్పి వాళ్ళు అడిగారు. కాబట్టి ఇంకా కొన్ని చోట్ల ఏమవుతుందంటే మా ద్వారా హిందుత్వంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ వరకే మేము సత్యం తెలుసుకున్నాం అని ఊరుకోకుండా వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 10 మందిని 15 మందిని కూడా మళ్ళీ హిందుత్వంలోకి పునరాగమనం చేశారు. ఒక చోట అయితే ఒక చర్చిలో ఉన్న విశ్వాసులందరినీ కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుర్రాడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, కృష్ణా జిల్లా, ఒక చర్చి మొత్తం ఖాళీ చేసేసారు. చర్చి మూతపడిపోయింది. ఆ చర్చి విశ్వాసాలందరినీ తీసుకొచ్చేసాడు అతను. అంటే శివశక్తి వల్ల ఇంత ప్రభావితం వాళ్ళు అవ్వటం మాత్రమే కాదు, చుట్టుపక్కల సమాజాన్ని కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది మేము సాధించిన కాస్త గర్వంగా చెప్పుకోగలిగినటువంటి వివరాలు, విశేషాలు ఇవి. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎంతో సాధించాల్సింది ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక 5-10% కూడా మీరు రీచ్ అవ్వలేదండి ఇప్పటికీ. తెలుగు ప్రజలు ఎక్కడ లోపం మీకు, అంటే మ్యాన్ పవర్ వల్ల ఎక్కడ, అంటే మీ ప్రయత్నంలో ఇంకా ఏమైనా కావాల్సి వచ్చిందా? ఇప్పుడు మీకు సోషల్ మీడియా లేకపోతే టెలివిజన్లో చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ షోలకి ఎక్కువ రీచ్ ఉంటుంది. కోట్ల మంది చూసే ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. ఇది మనం ఎంటర్టైన్మెంట్ కాదు. చాలామంది దీన్ని ఇష్టపడరు కూడా. ఎందుకులే మతాల మధ్య లేనిపోని అన్నీ, ఎవడ మతం వాడిది అంటారు. ఎవడ మతం వాడిది అని అనుకుంటే అసలు సమస్య లేదు. వాళ్ళు అనుకోవట్లా వాడి మతం వాడిదని వాళ్ళు వదిలేయట్లేదు కదా. దీన్ని నాశనం చేయడమే ధ్యేయంగా బతుకుతున్నారు వాళ్ళు. ఈ నిజాన్ని అర్థమయ్యేలా చెప్పడానికే మా శ్రమ అంతా ఇక్కడ ఖర్చు అయిపోతుంది. చాలామంది ఇప్పుడు శివశక్తి ఫాలోవర్స్లో మొదట సెక్యులర్స్, తెలియదు అసలు ఏం వాళ్ళకి. ఫస్ట్ మమ్మల్ని తిట్టుకున్న కూడా ఉన్నారు. క్రమక్రమంగా మేము చేస్తున్న వర్క్, చూస్తున్నటువంటి వీడియోలు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు అభిమానులుగా మారిన వాళ్ళు వేలల్లో, లక్షల్లో ఉన్నారు. మొట్టమొదటి మమ్మల్ని తిట్టిన వాళ్ళే ఎక్కువ. కాబట్టి అందరూ ఇష్టపడే వర్క్ కాదు ఇది, ఎంటర్టైన్మెంట్ కాదు. కాబట్టి అందరికీ కోట్లాది మందికి ఇట్టే రీచ్ అయిపోతుంది అనడానికి లేదు. క్రమక్రమంగా రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 5-10% మందికి మాత్రమే. తెలుగు ప్రజలు సుమారు 10-12 కోట్ల మంది ఉంటారు కదా. 5% మంది అంటే ఒక 50 లక్షల మంది, 10 కోట్ల మంది అనుకుంటే 50 లక్షల మందికి రీచ్ అయ్యామేమో బహుశా. అది కూడా ఎవ్రీడే వాళ్ళు వీడియోస్ చూడరు. ఎప్పుడో ఒకసారి శివశక్తి పేరు వినుంటారు, కొన్ని వీడియోలు చూసుంటారు, షార్ట్ ఫిల్మ్స్ చూసుంటారు, బుక్స్ చదివి ఉంటారు. 10 కోట్ల మందికి రీచ్ అయిన రోజు, ఇప్పుడు 50 లక్షల మందికి రీచ్ అయితేనే ఇంత మార్పు ఉంటే 10 కోట్ల మందికి శివశక్తి పరిచయం అయిన రోజు అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అని మనం ఊహించుకోవచ్చు. కాబట్టి దానికి ఓన్లీ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఒక్కటే మాధ్యమం కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేయడానికి మేము ఇప్పుడు ఈ మధ్య ప్రచార రథం అనేది ఒకటి తయారు చేస్తున్నాం. శివశక్తి నుండిను అలాగే హిందూ జనశక్తి నుండి కూడా 2 ప్రచార రథాలు తయారు చేపిస్తున్నాం. మన వీడియోలు ఎక్కడెక్కడికైతే రీచ్ అవ్వట్లేదో, మన భావజాలం ఎక్కడెక్కడికైతే రీచ్ అవ్వట్లేదో, ఈ ప్రచార రథం ద్వారా ఆయా గ్రామాలకి, ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఈ వీడియోస్ని అక్కడ ప్లే చేయటం కానీ, అక్కడ కరపత్రాల రూపంలో సాహిత్యాన్ని ప్రచారం చేయటం కానీ, వీటన్నిటికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదొక ప్రయత్నం. ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. భవిష్యత్తులో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేయాలనుకుంటున్నాం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా వరకు కూడా సెక్యులర్ భావజాలాలతో ఉన్నారు, తర్వాత మారారన్నారు. ఇదే భావజాలం వాళ్ళలో ఎందుకు ఉండదు? అదే కదా, వాళ్ళ సిస్టమ్ వేరు. ఒకటే దేశం కదా, ఇదే దేశం. ఇప్పుడు సెక్యులర్ భావజాలం అంటే అతను కూడా మన దేశంలో పుట్టాడు, అతను కూడా మనతో పాటే ఉన్నాడు, కానీ అక్కడ సిస్టమ్ వేరు. మీరు ఇప్పుడు మత మార్పిడి అయ్యారనుకోండి, ఎగ్జాంపుల్ మీరు క్రిస్టియన్గా మారారు, రేపటి నుంచి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసే ఒక సిస్టంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒకరోజు అక్కడికి వెళ్ళాలి. మీరు రాకపోతే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు, ఒప్పుకోరు. మీరు ఒక వారం చర్చికి వెళ్ళకుండా మానేసేయండి, ఇమీడియట్గా మీకు ఫోన్ వస్తుంది, అవసరం మీ ఇంటికి కూడా వస్తారు. కాబట్టి వారం అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు.
మీకు తెలియకుండా ఒక సంవత్సరం తర్వాత మీరే మారిపోతారు. మీరే రిలీజియస్ అయిపోయి ఎవరిని కరుద్దామని చూస్తారు, ఇంకొకరిని ఎవరిని మత మార్పిడి చేద్దామని చూస్తారు. అలాంటి వ్యవస్థ అక్కడ పనిచేస్తుంది. అదే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు దేవాలయానికి వచ్చే భక్తుల్ని ట్రాక్ చేసే సిస్టమ్ ఎక్కడా లేదు. ఓ పూజారి గారు ఏమన్నా పోయిన వారం నువ్వు గుడికి వచ్చావు, ఈ వారం రాలేదంటని చెప్పి ఏమన్నా వాళ్ళు ఫోన్ చేస్తాడా? ఫోన్ నెంబర్లు ఏమైనా మెయింటైన్ చేస్తాడు ఈయన? చేయడు కదా. అసలు ఎవరు వస్తారో ఎవరు రారో కూడా ఆయనకి వివరాలు ఉండవు. వచ్చేవాడు వస్తారు, లేకపోతే లేదు. కానీ అక్కడ సిస్టమ్ వేరు. ప్రతి విశ్వాసి మీద ఒక ట్రాకింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ కుటుంబంలో మంచి చెట్లు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, అందరి వివరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎవడు ఏ జాబ్ చేస్తున్నారో కూడా ఉంటుంది. ఆర్థికంగా స్థితిమంతులు అయితే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కొద్దిగా స్పెషల్ కేర్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఇంటికి వీళ్ళే పోయి ప్రార్థనలు చేయటం స్పెషల్గా. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగింది అనుకోండి, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారు. పుట్టినరోజు వాడికి డబ్బులు ఎక్కువ ఇస్తారు. వారం వారం కానుకలు ఇస్తారు. నెల నెల దశంభాగాలు ఇస్తారు. ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. వాళ్ళు జారిపోకుండా వాళ్ళకి ఎక్కువ నిరిపోస్తారు. ఈ మధ్య అంటే చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఎస్ఐ గారి కూతురు, ఎస్ఐఓ సిఐ, బాగా ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ సిఐ గారికి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయితే ఆయన కొంచెం ఏమంటారు ప్రమోషన్స్ అవి వస్తాయి కదా. కానీ ఈ పాస్టర్ ఏం చేశాడంటే, నువ్వు వేరే చోటకి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదని ఆపేశాడు. వేరే చోటకి వెళ్తే వీడికి ఇన్కమ్ రాదు కదా. ఆయన శాలరీలో 10% ఈయనకి ఇస్తాడు కదా. అలాగే వేరే వేరే ఇన్కమ్స్ ఏమొచ్చినా ఈయనకి 10% ఇస్తాడు కదా. ఇప్పుడు ఈయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే ఈయనకి ఆదాయం ఉండదని చెప్పి నువ్వు ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం దేవుడికి ఇష్టం లేదని ఆపేశాడు. కాబట్టి ఈయన ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుని, నాకు ప్రమోషన్ అవసరం లేదు, ప్రమోషన్ ఇవ్వడం వల్లే నన్ను ఎక్కడే ఉంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఓకే. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కూతురు మాకు వివరాలు చెప్పింది. పుట్టు క్రైస్తవురాలు ఆవిడ. మన వీడియోలు చూసి తెలుసుకుని గర్వాప్సయ్యాను. ఇప్పుడు ఆవిడికి ఒక కరుడు కట్టిన క్రైస్తవుడి నుంచి పెళ్లి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు మొర్రో, ఈ క్రైస్తవుని నేను బయట రావాలంటే ఇప్పుడు మా నాన్న ఎదిరించలేను నేను. ఇప్పుడు నేను ఏదన్నా ఎదురు తిరిగానే నాకు సైతాన్ని పట్టింది అంటాడు పాస్టర్. అంటే వాళ్ళ నాన్న ఒక సిఐ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక పాస్టర్ చేతిలో ఎలా బందీ అయిపోయాడు చూడండి. ఓకే. అవసరమైతే కూతుర్ని సైతాన్ అని భావించడానికి కూడా వెనకాడరు వాళ్ళు. అంత గ్రిప్పులో పెట్టుకుంటారు వాళ్ళు. మనకి సినిమాలో ఉంటుంది, అనగనగా అనుకోకుండా ఒక రోజు సినిమాలో ఒక పిచ్చోడు కొంతమంది ఒక కల్టుని తయారు చేస్తాడు. వాడు చెప్తే అవసరమే చంపేస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రవీణ్ ఇన్సిడెంట్లో కూడా జరిగింది అదే. నేను అర్థం చేసుకోవాల్సింది అదే అంటున్నా. ఒక పిచ్చోడు ఒక గుంపును తయారు చేస్తే వాళ్ళు హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లా. వాళ్ళకి అది దైవికమైన ఆజ్ఞని భావిస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా అలా చేయగలరు అంటున్నా. ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి స్వార్థం ఎజెండా లేకపోతే మీరు అంత కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఫ్రీగా వదిలేసి విచక్షణతో వాళ్ళు ఆలోచించుకునేటువంటి స్వేచ్ఛ ఇవ్వాలి కదా మీరు. అంటే వీళ్ళు భవిష్యత్తులో ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఎజెండా నడుస్తుంది ఇంటర్నల్గా. అంటే వ్యక్తిగతంగా ఒక పాస్టర్ ఉండకపోవచ్చు, అది ఈ పాస్టర్లందరినీ నడిపే ఒక ఇంటర్నల్ ఎజెండా, ఒక నెట్వర్క్ ఏదో నడుస్తుంది వెనకాల. ఓకే. భవిష్యత్తులో అది రివీల్ అయ్యిద్ది. అది మరి మన చేతులు కాలిపోయిన తర్వాత ఇప్పుడు మేము చెప్పే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే రేపొద్దున ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అర్థం చేసుకున్న ఉపయోగం ఉండదు అప్పుడు. ఇక ఓకే, అప్పుడు అర్థమైన ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు తక్కువకు పనిచేస్తున్నారు కదా, తక్కువ కూలీకి పనిచేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని పనుల్లో పెట్టుకున్నారంట. అట్లా వాళ్ళు క్రమక్రమంగా అందరూ చేరిన తర్వాత గుంపులుగా చేరిన తర్వాత వీళ్ళందరినీ వెళ్ళగొడుతున్నారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.